మనం ఆలోచించేది ఏంటంటే, బక్తియార్ ఖిల్జీ అనే ఒక ముస్లిం రాజు ఈ నలందని ధ్వంసం చేశాడు అనేది చరిత్రలో వీళ్ళు చెప్తున్నారు. అయితే నా అనుమానమే, నా ప్రశ్న ఏంటిదంటే, బక్తియార్ ఖిల్జీ ఈ నలంద యూనివర్సిటీని ఎందుకు ధ్వంసం చేస్తాడు? ఇందులో మనులు మాణిక్యాలు ఏమన్నా ఉన్నాయా? నెంబర్ 1. అంటే ఎవడైనా రాజులు ధ్వంసం చేసే దేనికోసం చేస్తారు? ముఖ్యంగా దండయాత్రలు చేసేది ఆక్రమించుకోవడానికి. పోనీ నలందని ఆక్రమించుకొని ఇక్కడ పరిపాలన చేశాడా బక్తియార్ ఖిల్జీ అంటే చరిత్ర అట్లా చెప్తులేదు. ఆయన కేవలం ధ్వంసం చేసి వెళ్ళిపోయాడు అంతే. అంటే ధ్వంసం చేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటిది? ఇక్కడ ఉండే పుస్తకాలని, ఇక్కడ ఉండే పేపర్లని, లేకుంటే శాసనాలు, అంటే రాగి రేకులు, ఇనుప రేకులు, కంచు రేకులు, ఈ యొక్క లేకుంటే సిలబస్ సంబంధించిన మెటీరియల్ని ధ్వంసం చేస్తే బక్తియార్ ఖిల్జీకి వచ్చే లాభం ఏంటి? ఆయనకు ఏం సంబంధం, ఈ పుస్తకాలతో ఏం సంబంధం అనేది మన ప్రశ్న. అంటే ఎందుకు ధ్వంసం చేస్తాడు అనేది ఒక ప్రశ్న వేసుకుంటే సమాధానం దొరుకుతుంది. అంటే ఎవరికి అవసరం, ధ్వంసం చేయాల్సిన అవసరం ఎవరికి? అంటే ఈ దేశంలో జ్ఞాన సంపద లేకుండా చేయాలనే స్వార్థం ఎవరికి ఉంటుంది? బక్తియార్ ఖిల్జీ ఉంటే అడిగి దేశాన్ని పరిపాలించడానికి వచ్చిన వాడైతే ఇక్కడ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఆడు వచ్చాడు, ధ్వంసం చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటిదంటే, ఇక్కడ ధ్వంస రచన ఎవరిది అనేది మనకు ఒక ప్రశ్న, క్వశ్చన్ మార్కు పడుతుంది. అలాగే ఇక్కడ నలంద యూనివర్సిటీ ధ్వంసం చేస్తే మిగతా యూనివర్సిటీలు కూడా ఆగిపోయాయి. అంటే 16 యూనివర్సిటీలు పక్కన ఈ నుంచి మనకు నలంద నుంచి చూస్తే విక్రమ్శిల యూనివర్సిటీ ఒకటి వస్తుంది, గుజరాత్లో ఒక యూనివర్సిటీ వస్తుంది, అలాగే దేశవ్యాప్తంగా తక్షశిల వస్తుంది. అప్పటికే తక్షశిల మన దేశంలోనే ఉంది. అంటే ఇంకా చెప్పుకుంటూ పోతే రత్నగిరి, ఉదయగిరి, పుష్పగిరి, ఇంకా లలితగిరి, చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. అవన్నీ 16 యూనివర్సిటీలు ఎందుకు క్లోజ్ అయిపోయి విద్య అంటే, బక్తియార్ ఖిల్జీ నలందలో ధ్వంసం చేస్తే మిగతా యూనివర్సిటీలన్నీ ఎందుకు క్లోజ్ అయ్యాయి? ఈ ప్రశ్న మనకి స్టార్ట్ అయితే ఎవరి స్వార్థం కోసం ఇవన్నీ ఆగిపోయాయి అనేది తెలుస్తుంది. అంటే ఈ దేశంలో ఒక జ్ఞానాన్ని ఎవరు చంపారు? ముస్లిమ్సా, బ్రాహ్మణులా? మరి బ్రాహ్మణులు చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే, ఈ దేశంలో వాళ్ళు చెప్పాల్సిన పురాణాలు కావచ్చు, వాళ్ళు వాళ్ళ యొక్క వైదిక మతాన్ని, అంటే విష్ణు అవతారాలని, ఈ యొక్క విష్ణు అవతారాలని చొప్పించాలంటే ఈ దేశంలో జ్ఞానం ఉండకూడదు. జ్ఞానం ఉండకూడదు అంటే ఏం చేయాలి? అందరికీ చదువు ఉండకూడదు, విద్య అనే కాన్సెప్టు దేశంలో ఉండకూడదు. అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ విద్యా వ్యవస్థ పైన దాడి చేయాలి అనేది. దాడి చేయించడమా